మరి అలాగే ఈ భారతదేశంలో కూడా మనకి సప్త మోక్షపురులు అనేవి ఉన్నాయండి. ఎలాగైతే మనకి మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయో అలాగే సప్త మోక్షపురులు ఉన్నాయి. వాటిని మనం మన శరీరంలోని చక్రాలకి మన అనుసంధానం చేస్తూ మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈ మూలాధార చక్రం ఏదైతే ఉందో మన శరీరంలో అది హరిద్వారం. హరిద్వార్ అంటే ఏంటి? హరికి ద్వారం. అది మొట్టమొదటి ద్వారం. మూలాధార చక్రం కూడా అంతే కదా, మన ఈ ప్రయాణానికి మొదటి ద్వారం. సో హరి ద్వారం. ఎప్పుడైతే మనం అజ్ఞాన స్థితిలో ఉంటామో మన ఈ మూలాధార చక్రంలో ఎప్పుడైతే బ్లాక్స్ ఉంటాయో అండి మనలో జడత్వం ఉంటుంది. జడత్వం అంటే ఇలా చచ్చుబడిపోయిన పాముల ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఏంటో ఈ జీవితం, జీవించడానికి కూడా భయం. ఏం పెళ్ళో నా భయమే వస్తుంది, ఎలాంటి భార్య వస్తుందో, ఈ పిల్లలందరినీ చూసుకోవాలి, ఈ కుటుంబ బాధ్యతలు, ఒక జడత్వం. ఈ జీవితంలో మనము స్థిరంగా ఉండం. పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, స్థిరత్వం ఉండదు. ఈ భూమి నా తల్లి. ఇక్కడ శరీరం తీసుకున్నాం కదా మనం, కాబట్టి ఇక్కడ ఉన్నన్న వరకు ఇదే కదా మన ఇల్లు. ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చు మనం, కానీ ఇక్కడ ఉన్నంత వరకు ఈ తల్లే కదా, ఈ నేలే కదా మన ఇల్లు. సో ఆ కనెక్షన్ ఉండదండి వాళ్ళకి, ఆ భూమాతతో కనెక్షన్ ఉండదు వాళ్ళకి. అలాగే తల్లితో కూడా కనెక్షన్ ఉండదు. ఎప్పుడూ కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉంటారు. డబ్బు సమస్యలు ఉంటాయి వాళ్ళకి, డబ్బు ఉండదు, డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఈ మూలాధార చక్రంలో ఎప్పుడైతే మనం బ్లాక్స్ ఉంటాయో ఇలా మన జీవితంలో పడుతూ ఉంటాయి, బయటపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఇలాంటి శక్తి క్షేత్రాల్లో, ఇప్పుడు హరిద్వార్కి వెళ్ళారనుకోండి, ఆ మూలాధార చక్రంలో సాధన చేసి ధ్యానం చేసి అక్కడ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని పైకి పంపించుకోవాలి మనం. ఎప్పుడైతే అది మనం హీల్ చేసుకుంటామో అది ఏమవుతుందంటే అండి స్థిరత్వంగా మారుతుంది, దృఢత్వంగా మారుతుంది. ఈ భూమితో, ఈ భూమాతతో ఒక అనుబంధం మనకు ఏర్పడుతుంది. ఇక్కడ జీవించినంత వరకు ఒక అద్భుతంగా, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇల్లును రోజు శుభ్రపరచుకుంటాం కదండి, మనం అందంగా ఉంచుకుంటాం కదండి, రోజు తుడుచుకుంటాం. అలాగా ఇక్కడ ఉన్నంత వరకు మనం అద్భుతంగా మనం జీవించవచ్చు. కాబట్టి మొట్టమొదటి మోక్షపురికి హరిద్వారానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి అక్కడి నుంచి మన ప్రయాణం మొదలై రెండవ శక్తి క్షేత్రంకి వెళ్తుంది, స్వాధిష్టానం. అది రెండో మోక్షపురి కాంచీనగరం. ఎందుకంటే ఈ రెండవ ఏదైతే ఉందో ఈ స్వాధిష్టానం ఇది కామానికి సంబంధించిన క్షేత్రం, కోరికలకి సంబంధించిన క్షేత్రం. కాబట్టి మన అజ్ఞానంలో ఉన్నాననుకోండి, ఈ సెకండ్ చక్ర బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఈ స్వాధిష్టానం ఎలా ఉంటుందంటే మనం కోరికలతో ఇంకెప్పుడు అదే, ఈ కోరిక ఆ కోరిక, ఈ కోరిక, కామము, అన్ని రకాలు, అందులోనే మునిగి తేలుతూ ఉంటాం. ఎప్పుడు బయటపడం, నాది నా వాళ్ళు, ఇదే ఎంతసేపు ఉండాలి. మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి, కానీ ఎప్పుడు ఆ కామంలో మునిగిపోతే ఎలా? మన అవసరాలు తీర్చుకోవాలి, కానీ కోరికలకు అంతు లేదు కదా. కోరికలు గుర్రాలు లాంటివి. ఆ గుర్రాలు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి. ఒక గుర్రం ఇలా పరిగెడుతుంది, ఒక గుర్రం ఇలా పరిగెడుతుంది, ఒక గుర్రం అలా పరిగెడుతుంది. కాబట్టి ఎప్పుడైతే పెద్దలు అన్నారు కామి కాని వాడు మోక్ష కామి కాలేడన్నారు. కాబట్టి ధర్మబద్ధంగా మన కోరికలు తీర్చుకోవాలి, తీర్చుకుని మోక్షం వైపుకి ప్రయాణించాలి. మోక్షం అనే కోరికతో మనం ముందుకు వెళ్ళాలి. అక్కడ ఆ కంచిలో ఎప్పుడైతే, అందుకే ఆమె కామాక్షి,
కామాక్షి అమ్మవారు. ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన కోరికలను ఏవైతే మనం నెరవేర్చుకొని ధర్మబద్ధంగా జీవిస్తామో అప్పుడు ఈ కోరికలు తీరి ఈ ప్రాపంచికంలో ఎప్పుడు కూడా సంతృప్తి ఉండాలండి. ఆధ్యాత్మిక మార్గంలో అసంతృప్తి ఉండాలి. ఎప్పుడు ఇక్కడ సంతృప్తి ఉండాలి, అక్కడ అసంతృప్తి ఉండాలి. కాబట్టి ఇవి నేర్చుకొని మన కోరిక ఎప్పుడు కూడా ఆ మోక్షం వైపుకుండాలి. కాబట్టి ఒక్కసారి రెండవ చక్రమైన కంచికి ఒక్కసారి గట్టిగా మనం చప్పట్లు కొడతాం. తర్వాత ఈ మూడవ క్షేత్రం ఏంటంటే అయోధ్య. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనము చాలా మందికి సమస్యలు ఏముంటాయంటే, ఇక్కడ బ్లాక్ అయితే శక్తి లేనితనం, మన జీవితం పట్ల మనకు కంట్రోల్ ఉండదు, ఆత్మస్థైర్యం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి, కైకేయి ఏం చేసింది, ఆవిడ యొక్క ఇన్సెక్యూరిటీతో భయంతో ఏం చేసింది, శ్రీరామచంద్రుణ్ణి వనవాసంకి పంపించేసింది. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత వనవాసానికి వెళ్ళినా, ఏమి జరిగినా కూడా శ్రీరామచంద్రుడు ఎలాగ ఒక ఆత్మస్థైర్యంతో, ఒక మనిషి ఎంత అద్భుతంగా జీవించవచ్చు అనేది శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి మనకి ఒక ఉదాహరణగా జీవించి చూపించారు. ఆత్మస్థైర్యం ఉంటే మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం ఎదుర్కొంటామండి. ఆత్మస్థైర్యం లేకపోతే మన జీవితంలో అనుక్షణం కూడా మనం అయ్యో నేను చేయలేనేమో, నాకు ఆ శక్తి లేదు, నా జీవితాల సమస్యలు ఉంటే నేనేమి చేయలేను, నిస్సహాయుడిని అని ఎప్పుడూ మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ తల్లిని మనం ఆదర్శంగా తీసుకొని ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకుని మన జీవితాన్ని అద్భుతంగా మనం జీవించవచ్చు. ఒక్కసారి ఆ మూడవ చక్రానికి, ఆ శక్తి క్షేత్రానికి, ఆ అయోధ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. తర్వాత అక్కడి నుంచి మన ప్రయాణం 4వ శక్తి క్షేత్రం. చెప్పండి ఏమిటి 4వ శక్తి క్షేత్రం? అనాహతం. కానీ ఏంటి శక్తి క్షేత్రం? మోక్షపురి, శ్రీకృష్ణుడికి సంబంధించింది. మధుర. ఎందుకంటే ఈ అనాహత చక్రం ఏంటంటే ప్రేమ. మనలో ప్రేమని పెంపొందించుకోవడం, మనలో కరుణని పెంపొందించుకోవడం. అది ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి ఉంటుందో ఈ క్షేత్రము, మనలో ఎప్పుడు ద్వేషం ఉంటుందండి. ఇతరుల పట్ల, మన పట్ల ఎప్పుడు ద్వేషం, ఒక భయంతో, ద్వేషంతో మనం బతుకుతుంటాం. ఎలాగా కంసుడు ద్వేషంతో ఎప్పుడు శ్రీకృష్ణుడిని చంపాలనే ప్రయత్నించాడు చిన్న పసిబిడ్డగా ఉన్న క్షణం నుంచి. ఎందుకు? ఈ 8వ అష్టమ గర్భంలో జన్మించిన ఈ బిడ్డ నిన్ను చంపుతాడు అన్నారు కాబట్టి, ఆకాశవాణి చెప్పింది కాబట్టి, ఆ చిన్న బిడ్డను చూసి భయపడుతూ ప్రతి క్షణం భయంతో జీవించాడు, ప్రతి క్షణం ద్వేషంతో జీవించాడు. కానీ ఎప్పుడైతే మనం ఆ బ్లాక్స్ని రిమూవ్ చేసుకుంటామో, శ్రీకృష్ణుడికి ఆ గోపికలకి మధ్య ఉన్న ఆ అనిర్వచనీయమైన ప్రేమ, అనురాగం మన హృదయంలో కూడా అది మనం పెంపొందించుకోవచ్చండి. మరి అలాంటి ప్రేమ, ఎందుకంటే ఈ శక్తి క్షేత్రం చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే పైన వాటికి కింది వాటికి కనెక్ట్ చేస్తుంది, మధ్యలో ఉంది ఇది. ఈ ప్రేమ లేకపోతే ఏం చేస్తామండి మనం? ఇప్పుడు పత్రి గారు అందరి హృదయాలని ఆయన స్పందించారు అంటే ఆయన ప్రేమతో, ఆయన మైత్రితో, ఆయన జీవించిన విధానం, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, ప్రతి ఒక్కరి పట్ల మైత్రి. సో మరి అలాంటి ఆయన దగ్గర మరి జీవించారు, ఆయన ఉన్న కాలంలో అందరం జీవించాము అంటే ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది కదండి. అదే ప్రేమ, అదే మైత్రిని మన హృదయంలో మనం
స్థాపించుకోవాలి. ఒక్కసారి ఈ చక్రానికి, ఈ శక్తి క్షేత్రానికి ఒక్కసారి గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. తరువాత ఇక్కడి నుంచి మన ప్రయాణం, ఇది ఉజ్జయిని. విశుద్ధం. ఈ విశుద్ధం ఏంటంటే అండి, ఇక్కడ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఈ చక్రము, మనం ఏం చెప్పాలనుకుంటామో చెప్పలేం, సృజనాత్మకత ఉండదు. కాబట్టి చాలా మందికి ఇక్కడ ఆగిపోయి ఉంటుంది అంతా. ఎన్నో చెప్పాలనుకుంటారు కానీ నోట్లోంచి ఒక్క మాట పెగలదు. ఎంతో సృజనాత్మకత ఉంటుంది మనకి, కానీ అది బయటికి మనం తీసుకురాలేం. అంతేకాకుండా ఇక్కడ ప్రాసెసింగ్ కూడా జరుగుతుందండి. ఎలాగైతే మన మహాశివుడు హాలాహలం వచ్చింది, ఆ హాలాహలాన్ని ఏం చేశాడు ఆయన? ఇంకొకళ్ళ మీద చల్లలేదు, ఆయన లోపలికి మింగలేదు. ఏం చేశారు ఆయన? ఇక్కడ పెట్టుకుని అంత ప్రాసెసింగ్ చేసేసుకున్నారు ఆయన. నీలకంఠుడయ్యాడు ఆయన. అలాగే మనం కూడా మన జీవితంలో ఈ కక్కలేక మింగలేక ఉన్నవన్నీ కూడా ఇంకొకళ్ళ మీద కక్కకుండా, మనము మింగకుండా ఇక్కడ ప్రాసెస్ చేసేసుకోవాలి. అప్పుడు మనలో ఉండే సృజనాత్మకత అనేది బయటకు వస్తుందండి. అద్భుతంగా క్రియేటివిటీ, మన జీవితాన్ని అత్యద్భుతంగా అంత క్రియేటివ్గా మనం జీవించవచ్చు. ఒక్కసారి మరి ఆ ఉజ్జయినికి మనం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాం మనం, ఇంకా పైకి వెళ్తున్నాం. ఇది కాశీనగరం. ఇవాళ మీరంతా ఇక్కడ ఉన్నారు, ఈ కాశీనగరంలో ఉన్నారు మీరు. కాశీ అంటేనే ప్రకాశం. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్లాక్స్ ఉంటాయో మనకు ఒక విజన్ ఉండదు జీవితంలో, ఆ దూరదృష్టి ఉండదు మనకి, అంతర్దృష్టి ఉండదు మనకి. అండ్ ఎప్పుడైతే ఈ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయో మనకి ఒక ప్రజ్ఞ, జ్ఞానం. జ్ఞానం అంటే థియరీ కాదండి, ఇన్ఫర్మేషన్ కాదండి, అది బుక్స్లో ఉంటుంది, అన్ని పుస్తకాల్లో ఉంటుంది జ్ఞానం. కానీ అవి ఆ పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఎంతో ఉంది మనకి, అది కాదు, ఆచరణాత్మకమైన అనుభవపూర్వకమైన జ్ఞానం, అదే ప్రజ్ఞ అవుతుంది. కాబట్టి ఈ కాశీ నగరానికి వచ్చినప్పుడు ముందు మన కర్మలన్నింటినీ, మన అజ్ఞానాన్ని దగ్ధం చేసేసుకోవాలి. ఈ ప్రకాశంలో, ఈ అగ్నిలో దగ్ధం చేసుకుంటే మనకప్పుడు అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది. అంతర్దృష్టి, ఒక విజన్, నా జీవితం ఏంటి, నా జీవిత ధ్యేయం ఏంటి అనేది, మన జీవిత ధ్యేయానికి మనం అనుసంధానమై మనం చక్కగా జీవించగలుగుతాం. మరి అలాంటి కాశీనగరంలో 9 రోజులు మీరంతా ఇక్కడ ఉండి సాధన చేశారంటే ఆ శివయ్య పిలుపు లేకపోతే మీరు ఇక్కడికి రాలేరండి, అడుగు కూడా పెట్టలేరు. కాబట్టి ఒక్కసారి కాశీనగరానికి మనం గట్టిగా 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 చప్పట్లు కొట్టుకుందాం. తరువాత ఏడవ మోక్షపురి. చూడండి ఎంత అద్భుతంగా మన పెద్దలు, 7 మోక్షపురులు. మోక్షానికి ఇదంతా మోక్ష ప్రయాణం ఇదంతా. ఈ 7వది ఏంటంటే ద్వారక. ద్వారం ఎక్కడా? ఈ స్థితికి చేరిపోయిన తర్వాత సహస్రమైన దారులు, కానీ మార్గం లేని మార్గం అంటే ఇలా భౌతికంగా ఏమండి మీరు ఇలా కుడివైపు తిరగండి, ఎడమవైపుకు తిరగండి, ఎదురుగా వెళ్ళండి, అలా ఉండదు ఇక్కడ. మార్గం లేని మార్గం ఇది. ఇక్కడ ఏంటి? ఈ స్థితికి చేరుకున్నావా ఇంకా శరణాగతి, తర్వాత పైనకెళ్ళి అలా దూకాలంతే. సంపూర్ణ శరణాగతితో పైనకెళ్ళి దూకాలి. అది ఒకళ్ళు చెప్పేది కాదు. జిలేబీ ఇలా ఉంటుందండి, ఎంత చెప్పినా కూడా అలా ఉంటుందా అండి జిలేబీ? అంత రుచిగా ఉంటుందా అండి?
మనం తినే వరకు ఆ జులేబీ రుచి తెలియదు. ఎంతమంది చెప్పినా, ఎన్ని పుస్తకాల్లో రాసినా కూడా అక్కడికి వెళ్ళి సంపూర్ణ శరణాగతితో పైకి దూకాల్సిందే. పైకి దూకాలి, కిందికి దూకకూడదు, పైకి దూకాలి. కాబట్టి ఇక్కడ ద్వారం ఎక్కడ? ఆ అనంత చైతన్యంతో అనుసంధానం కావడానికి ఇది ఈ శక్తి క్షేత్రంలో మనం సాధన చేస్తే మనకి ఆ ద్వారం ఎక్కడుందో మనకి తెలుస్తుంది. ఆ ద్వారం దాటి ఆ పరమానందం, ఆ బ్రహ్మానందం మనం అనుభూతి చెందగలుగుతాం. కాబట్టి ఒక్కసారి ఆ ద్వారకకి, ఆ సహస్రారానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఇంత అద్భుతంగా మన పెద్దలు, ఋషులు, మునులు ఇంత చక్కగా మన భారతదేశంలోనే ఈ 7 చక్రాలు ఉన్నాయండి, ఈ శక్తి క్షేత్రాలు ఉన్నాయండి. మరి మనందరం కూడా అలాంటి శక్తి క్షేత్రాలకి వెళ్ళి సాధన చేసి ఈ ప్రయాణాన్ని పైకి 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 సాగిస్తూ మనల్ని మనం తెలుసుకునే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం.